జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పిల్లనిచ్చిన మావని పీకల్లోతు కష్టాల్లోకి తోసేశారు మా రాఘవ్ గారు. ఇంతకీ ఎందుకు ఇలా చేశారు తెలియాలంటే ఆయన ఇన్వైట్ చేయాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. హాయ్ 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 నువ్వు నాకు నచ్చావోయ్ వలదులడాయి ఇది వలపు జుదాయి. వెళ్ళి కాఫీ పట్టరా వెళ్ళు. టైర్డ్ అయిపోయారా? అది అవుతుంది సార్, ఏజ్ అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్. ఏమండి ఇళ్ళకి కూడా ఏమన్నా రైట్ అని పెట్టి రాయిస్తున్నారా ముగ్గురికి రాగానే ఎక్కేసేయండి అని? ఏమైనా నేను చాలా అదృష్టవంతున్నా అలాంటి మంచి భార్య దొరికినందుకు కాదు, నాకు ఈ పోలీస్ జాబ్ వచ్చినందుకు. నేను ఇష్టమా మీకు జాబ్ ఇష్టమా? ఏం మాట్లాడుతున్నా అలాగంటే అంటే బాబు నాకు ఈ పోలీస్ జాబే ఇష్టం. ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. ఇంట్లో ఒక పెళ్ళం ఉంది, దాన్ని ఎంచక బయటికి తీసుకెళ్ళాలని మాత్రం ఉండదు. అదేంటి అలా మాట్లాడతావేంటి? రోజు నువ్వు పాల ప్యాకెట్లకి ఎక్కడికి వెళ్తావు? బయటికి వెళ్తున్నాను. కూరగాయలకి ఎక్కడికి వెళ్తావు? బయటికి వెళ్తున్నాను. సరుకులు తేడానికి ఎక్కడికి వెళ్తావు? బయటికి వెళ్తాను. అంతకంటే బయటికి ఎక్కడ ఏముంటాయి చెప్పండి ఇంకా? హలో, నేను అడిగేది అవసరాల కోసం కాదు, ఆనందం కోసం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు భార్య మూల్యం. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. సాయంత్రం నన్ను బయటికి తీసుకెళ్తున్నారా లేదా? ఇప్పుడే వాళ్ళు పాట వేయాలి మర్చిపోయారు. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం అంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. 2 సార్లు చెప్తావేంటయ్యా? అంటే రేపు మీరు ఉంటారో తెలియక నేను సెలవు పెట్టలేదే. ఇప్పుడు ఒక స్టేషన్ లో దొంగ తప్పించుకున్నాడు అనుకోండి, ఏమవుతుంది? సస్పెండ్ చేసేస్తారు. అది మన స్టేషనే. మొత్తం తిరిగి చెప్తావని చెప్పొచ్చు కదా గట్టిగా. ఎలా తప్పించుకున్నాడు అని అడుగుతున్నాను. ఎలా తప్పించుకున్నాడు? ఎవడో రైట్ ఇక్కడ కాదు, స్టేషన్ లో కూడా రైట్. అది ఆడో కథ రాసుకున్నాడంట. ఏమైంది? ఆడేమో దొంగ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అమ్మో చాలా బాగుంది స్టోరీ, నేను ప్రొడ్యూసర్ చెప్తాను డోర్ తీవా అన్నాడంట. తీసాడు, వెళ్ళిపోయాడు. అంత గొప్పగా ఏం రాసేవారా కదా? అనగనగా ఒక పోలీస్ స్టేషన్ లో దొంగ తప్పించుకుంటాడు సార్. ఎస్ఐని తీసేస్తారేమో అన్న భయంతో దొంగ పారిపోతాడు సార్. అప్పుడు ఎస్ఐ ఆత్మహత్య చేసుకుంటాడు. చాలా హార్ట్ టచింగ్ గా రాశాడు రా. జాబ్ ఎవడిచ్చాడు మీకు? మీ స్టోరీ అదే. నన్ను సూసైడ్ చేసుకోమంటావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? అమ్మో ఇప్పుడు పై అధికారి గారికి తెలిసిందంటే ఎలాగరా బాబు? అమ్మో అయ్య బాబోయ్, డిఎస్పీ గారు ఫోన్ చేస్తున్నారు. సార్ నమస్తే సార్. పర్లేదు. నిన్ను కాదా సార్? మిమ్మల్ని కాదు సార్. సార్ మిమ్మల్ని సార్. అలాగా సార్, అలాగే సార్. డిఎస్పీ గారు సాయంత్రం వస్తున్నారంట. వచ్చామనండి, సమోసా టీ తెప్పించేద్దాం. ఈ జబర్దస్త్ భజనలే వద్దని చెప్పారు అక్కడ. ఒకసారి వస్తున్నాను, దొంగను అక్కడ పెట్టండి, ఆయన సమక్షంలోనే ఎక్కడెక్కడ దొంగతనం చేశారో తెలుసుకోమని చెప్తున్నారు. ఇప్పుడు దొంగోడు లేడని తెలిస్తే మనం ఉద్యోగాలు పోతే మీ పరిస్థితి ఏంట్రా? ఆడికంటే సీదే ఉంది, నాకు జోస్ ఉంది. మీ పరిస్థితి ఏంటి? నాకు పడి ఎడుతారేంటి? ఇప్పుడు దొంగడు ఎలా దొరుకుతాడు? మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. ఇంకా బక్రా 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 ఇక్కడ టైంలో బాగులేక మేము ఎడుతుంటే టెన్షన్ ఉంటే ఈ టైంలో వచ్చి పేకల మీద కూర్చుంటాం. అలాంటి ఏమవుతా మిగిలిన కట్టిన డబ్బులా తీసుకో, వడ్డీతో సాగిచ్చేస్తున్నాను. ఉత్తప్పుడే మీ నాన్న పట్టుకోలేము, ఇలాగ తిరిగి కట్నం ఇచ్చేంటే అసలు పట్టుకోలేము. ఎవరు కావాలంటే అడుక్కో. ఏం అక్కర్లేదు, అడగమని చెప్పారా? వద్దని చెప్పా. అలాగా మనకు చిన్న హెల్ప్ కావాలంటే చేయనా? అదేంటి ఇప్పుడే కదా మీరు చేస్తాను. చిన్న చేయనని చెప్తాను, పెద్ద. అది నేను చెప్పానా? మా మామగారికి చాలా పెద్దది ఉందిరా. మనసు కాదే మనస్సు. మామగారు మీరే అలాగే మామూలుగా చూడడం ఏడు అసలు చూడ సిరాకు ఉంది. చెప్పి ఏమి చెప్పా? 10 రోజులు కష్టపడి ఒక దొంగను పట్టుకున్నామండి. ఆడేవో తప్పించుకుని వెళ్ళిపోయాడు. పడేసుకుందా? ఆడు ఎలాగుంటాడో తెలీదండి. ఏమండి ఆడిని పట్టుకోపోతే నా ఉద్యోగం పీకేస్తారు. అది మీ నాన్న బుర్ర. ఎలాగైనా మీరు పీకించేద్దాం అంటారు. ఏం చేద్దామంటావు? ఇప్పుడు ఆడు దొరకడంటే డిఎస్పీ గారు సాయంత్రం వస్తారు. ఆయన ఎదురుకుండా ఆయన విచారించాలి. నన్ను చేయమంటావు? నాకు ఏం తెలీదు, 1 గంట మీరు దొంగగా నటించాలి. దీన్ని నటించమన్నారా? ఇరికించమంటారు. అలా కాదు, మీరు చేస్తున్నారు కదా. అంతేలే, అల్లుడు కష్టాల్లో ఉంటే హెల్ప్ చేద్దాను. ఏం లేదు అసలు మామగారికి.
పట్టుకెళ్ళిపో కట్నం వద్దు ఏమో వెళ్ళిపో పో. అంతే నాన్న, నా పుస్తలు టపామని తెంపేస్తావా? ఎక్కడ కూతురు కాపురంలో నిప్పులు పోస్తావా? కూతురు కోసం ఆ మాత్రం నటించలేవా నువ్వు? చేతాలే. మీరు అసలు మంచి ఆర్టిస్ట్ అండి బాబు. కరెక్టేనా? ఇప్పుడు నేను దొంగ జనాలు జీర్ణించుకోగలరా? మీరు అడ్డమైన తిని ఎలాగా అరిగించుకోలేరు కానీ జనాలు మిమ్మల్ని చూస్తే జీర్ణించుకోగలరా మాత్రం. పైగా ఈ క్యారెక్టర్ చాలా షేడ్స్ ఉన్నాయి. సరే ఇప్పుడు నన్ను ఎలా వాడుకున్నా చెప్పండి. కొంచెం భయం, తెలియని అమాయకత్వం, విపరీతమైన కోపం, ఏమీ చేయకుండా మూసుకుని లోపల కూర్చుంటే చాలు. దొరికే స్టేషన్ లో చేస్తారు, వాళ్ళు చేస్తారండి స్టేషన్ లోని. అలా కాదు మామగారు, మరేమో ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి మీరు ఎవరో నేను ఎవరో ఇద్దరికి సంబంధం లేదంటే పదండి మామగారు. టెస్ట్ చేస్తాం, క్రాస్ ఎగ్జామ్ చేస్తున్నాను నేను. అల్లుడు అని పిలవకు, కూర్చో. ఓకే, పైన కూర్చున్నావుంటరా, కింద కూర్చో. కొంచెం కిందకి. తెలీదా నీకు? జబర్దస్త్ కొత్తలో యాసాల కోసం కూర్చుని చెప్పే అది. అయ్యగారు వచ్చేస్తున్నారు, అయ్యగారు వచ్చేస్తున్నారు. నమస్తే సార్. ఓకే, ఏం మన్మధరావు దొంగ దొరికాడా? హాయ్ సార్. నమ్మకం రాలేదా? రే ఎక్కడ పెట్టారా? నగలు నగలు ఎక్కడ పెట్టావు? నన్ను వదిలిపెట్టండి బాబు. ఎందుకు ఆడేం చేశాడు? అయ్యో 1, 2 అయితే చెప్పొచ్చు సార్, చాలా ఉన్నాయి సార్. 10 మానభంగాలు, 10 రేపులు, 10 మర్డర్లు అన్ని చేశాడు సార్ వీడు. ఆఖరికి చిన్నపిల్లల దగ్గర పుల్లైసులు కూడా దొంగతనం చేసేవాడు సార్. నేను ఐస్ కొనుక్కు తెచ్చుకుంటాను కదా. అది లేదు కాబట్టి ఈ దొంగతనం చేసామని చెప్పి. డిస్కషన్ ఏం లేదు సార్, ఎంతో కొంత ఇస్తాను వదిలేండి అని అడుగుతున్నాడు సార్. వదిలేమంటాడా? కొట్టాడు. ఇదిగో కానిస్టేబుల్, నాకు టీ చెప్పు. నా బూస్ట్. ఇదిగో మన్మధరావు, నీకు ఆల్రెడీ వాళ్ళిద్దరికి 3rd డిగ్రీ ట్రైనింగ్ ఇమ్మని అనిపించావా? ఇప్పటికిప్పుడు అంటే ఎవరో ఒకరు దొరకాలి కదా. ఇంకా దొరకపోవడం ఏంటయ్యా? 3rd డిగ్రీ అలాగ అనవద్దండి. ఇగో ఇప్పుడు చూడండి, చచ్చిపోయిన వాళ్ళ బాడీలు మెడికల్ కాలేజీకి ఇస్తారు, బతుకుండగానే మీ బాడీ వాళ్ళకి ఇస్తున్నారు. విద్యాదానం చెయ్యాలి మీరు. 3rd డిగ్రీ కానిస్టేబుల్ వెళ్ళినప్పుడు చాలా పెద్ద కర్ర పట్టుకెళ్ళావు కదా, పొలముకు తీసుకొచ్చావేంటి? పొయ్యిలో పెట్టాను. ఏమైంది? మండుతుంది సార్. దొంగ ఏమో అనుకున్నానయ్యా మీ గురించి. నిజంగా 6 నెలల్లో నేర్చుకోవాల్సిన ఎడ్యుకేషన్ అరగంటలో నేర్చేసుకున్నారు. ప్రశ్న అలాంటిది. విద్యాదాత సుఖీ బాబా. సార్ సార్ రే నువ్వు పారిపోయిన దొంగ నేను సార్. నేను లొంగిపోతాను సార్. ఎప్పుడు వచ్చావు? నువ్వు పారిపోయి ఇక్కడ పెట్టాము. ఇప్పుడు నువ్వు వచ్చావు మా ఉద్యోగాలు పోతాడు కదా. ఇది ఏమన్నా అగ్గిపెట్టి కుగ్గిపెట్టి ఆట అనుకుంటున్నాడు మార్చేయడానికి. వెళ్ళిపో, మళ్ళీ ఇక్కడ కనిపించుకో. వెళ్ళిపో. ఏం చేస్తావురా? మిమ్మల్ని నేను కాపాడుకుంటాను. కాపాడేవరా నువ్వు? బస్ స్టాండ్ లో చైన్ దొంగతనం జరిగిందా? ఎక్కడ పెట్టావు? చైన్ ఎక్కడ పెట్టావు? చైన్ ఎక్కడ పెట్టావు? ఓ దొంగ దొరికాడా? ఓ దొంగ దొరికాడు. దొరకాడా? ఇగో మన్మధరావు సార్, వీడిని మాత్రం మామూలుగా వదలద్దు. ఏదైనా చేసి వాడికి 7 ఏళ్ళు శిక్ష పడేటట్టు. 7 ఏళ్ళు ఎందుకు సార్? ఎన్కౌంటర్ చేసి పారేద్దాం. ఓకే సర్లే, తిహార్ జైలు పంపించేద్దాం. ఇక్కడ బాతులు కట్టకి ఎవడం లేడు. ఆ బాతుల్లోనే కడుక్కుంటాను. ఇక్కడ ఆ పనిలోనే ఉండు. సర్లేగానే ఏంటో డిస్కస్. సార్ నేను లొంగిపోతాను సార్. మళ్ళీ ఎందుకు వచ్చేవరా? సార్ నాకైతే రూమ్ ప్రాబ్లం, ఫుడ్ ప్రాబ్లం అన్ని అయిపోతుంది. ఇక్కడైతే ఇబ్బంది ఉండదు, ఇక్కడ సుఖంగా ఉండదు సార్ నాకు. ఎవడయ్యాడు సార్ అంటే సార్ అసలు దొంగ ఆడే సార్. ఆడు పారిపోతే ఆడి ప్లేస్ నన్ను తెచ్చి పెట్టాడు సార్. నేను వీడు మామన్ సార్. ఎంత చీట్ చేస్తావా? నిన్ను అర్జెంట్ ఇప్పుడే సస్పెండ్ చేస్తాను. ఆఫీస్కి వచ్చి కనబడు. మీరు వెళ్ళండి సార్, నేను పంపిస్తాను సార్. నేను పోలీస్ గారు ఇక్కడ కొట్టకూడదు. నీకు వెనకాల ఉండిపోతాను. మామగారు కృష్ణ భగవాన్ గారు బాగుందండి. ఐడియా ఇంటెలిజెంట్ గా ఉంది. పెర్ఫార్మెన్స్ బాగున్నాయి. బాగుందండి. ఖుష్బు గారు, నాగి గారు, మోహన్ అందరూ బాగా చేశారు. రాకెట్ రాఘవ గారు బాగుంది, మీ కాన్సెప్ట్ బాగుంది. ఆ చిన్న చిన్న విషయాలు చాలా బాగున్నాయి. ఇట్ వాస్ వెరీ నైస్, ఎంటర్టైనింగ్. రాకెట్ రాఘవ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. కృష్ణ భగవాన్ గారు a total of 18 out of 20.